అందరికీ నమస్కారం. ఇట్లా హ్యాపీ ఈజీ కన్సెప్షన్ అంటే అది ప్రెగ్నెన్సీ అనేది ఒక న్యాచురల్ ప్రక్రియ అన్నమాట. శారీరకంగా బాగున్నప్పుడు, ఇమ్యూనిటీ బాగా ఇంప్రూవ్ ఉన్నప్పుడు, మన మైండ్ రిలాక్స్డ్గా ఉన్నప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లా ఒక హ్యాపీ ఈజీ కన్సెప్షన్ తీసుకున్న షర్మిల గారు మనతో ఉన్నారు. తన ఎక్స్పీరియన్స్ మనకి చెప్తారనమాట. ఇప్పుడు దాన్ని మనం మనసు పెట్టి వింటాం. హలో మ్యామ్. హలో అమ్మా. నమస్తే అమ్మా. నా పేరు షర్మిల బేగం. నేను ఇక్కడ అండల్ ఫెర్టిలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఒక హ్యాపీ బేబీతో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాను మేడం ఒక ఆధ్వర్యంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యామ్కి థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు నేను ఒక డైల్యూటెడ్ మైండ్లో ఉన్నాను. ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, అయ్యేది కాదు, ఎలాగా అసలు అవుతుందా లేదా సెకండ్ బేబీ అనేది అనుకున్నాను. ఎందుకంటే నాకు వచ్చేసి ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి 11 years గ్యాప్ వచ్చింది. 6-7 years మేము ప్లాన్డ్గానే వద్దనుకున్నాము. దాని తర్వాత కొన్ని పర్సనల్ హెల్త్ ఇష్యూస్ వల్ల అది కొంచెం డిలే అవుతా వచ్చింది. అనుకోకుండా నెల్లూరుకి రావడం జరిగింది. మ్యామ్ని వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా, రిఫరెన్స్ ద్వారా తెలుసుకుని మ్యామ్ కన్సల్టేషన్కి వచ్చాము. ఇనిషియల్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు వచ్చేసి ఒక పాలిప్ ఇష్యూ ఉండింది యూట్రస్లో. దాన్ని డిఎన్సి అంటారు అంట. నాకు థైరాయిడ్ ఇష్యూ ఉంది ఫస్ట్ బేబీ కన్సెప్షన్ నుంచి. కాకపోతే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండేవి, ఇతర హెల్త్ ఇష్యూస్ ఉండేవి కాదు. నేను సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ఒకసారి చెకప్ కోసం వచ్చినప్పుడు ఈ పాలిప్ ఉందని తెలిసింది. డిఎన్సి ద్వారా మ్యామ్ దాన్ని క్లియర్ చేశారు. అయితే మధ్యలో గ్యాప్ రావడం వల్ల కన్సెప్షన్కి వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చా అని ఒకసారి మొత్తం మెడికల్ ఇష్యూస్ అన్నీ చెక్ చేసేటప్పుడు మ్యామ్ జస్ట్ సజెస్ట్ చేశారు ఏంటంటే ట్యూబ్స్ కూడా ఒకసారి క్లియర్ చేద్దాము, అదర్ దాన్ దట్ మనకి ఎట్లాంటి ఇష్యూస్ అయితే తెలియట్లేదు అన్నారు. నేను ఇనీషియల్గా వచ్చింది 24 జనవరి మంత్లో వచ్చాను. అప్పుడు వచ్చేసి పాలిప్ ఇష్యూ ఉంది. మ్యామ్ ఇనీషియల్గా అన్నారు పర్లేదు, పాలిప్ అనేది న్యాచురల్గా ప్రతి మంత్లో వచ్చే మెన్స్ట్రువల్ పీరియడ్స్లో అది క్లియర్ అవుట్ అవుతుందని. ఒక 4 months అలాగే చెక్ చేశారు. యాక్చువల్లీ అది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతూ ఉండింది, కానీ నా యాంగ్జైటీ ఎక్కువైపోయింది. మ్యామ్ అది అబ్జర్వ్ చేసి ఓకే మీరు డిఎన్సి ప్రాసెస్ ద్వారా అది మనము మెడికల్ త్రూ కూడా క్లియర్ చేసుకోవచ్చు, న్యాచురల్గానే వెయిట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. సో అది వచ్చేసి మేము డిఎన్సి ప్రాసెస్ మేలో మేము చేయించుకున్నాము. దాంతోపాటు ట్యూబ్స్ కూడా క్లియర్ చేశారు. సో వీఆర్ క్లీన్ అండ్ గుడ్. మ్యామ్ అన్నారు ఓకే నవ్ యూఆర్ డన్, మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కూడా ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు, అండ్ ఆల్సో యు ఆర్ హెల్దీ ఇనఫ్, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అన్నారు. సో అలా వచ్చేసి మేము మే నుంచి ఒక హెల్దీ డైట్ ఫాలో అవుతాము. వాకింగ్ చేయడము, కపుల్ సెషన్స్, మెడిటేషన్, ఫుడ్ ప్రాపర్ కేర్ తీసుకోవడము, సెల్ఫ్ కేర్ తీసుకోవడము స్టార్ట్ చేశాము. అనుకోకుండా మా హస్బెండ్ సెప్టెంబర్ మంత్లో జాబ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో మే నుంచి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జూన్ నుంచి మేము ఫాలోఅప్ చేసుకుంటా వస్తూ ఉన్నాము. సెప్టెంబర్లో మళ్ళీ మాకు ఒక బ్రేక్ వచ్చేసింది. తన జాబ్ లొకేషన్ చేంజ్ అవ్వడం వల్ల మేము నెల్లూరులో ఉండిపోయాం, తను వేరే చోట జాబ్కి చేంజ్ అయిపోయారు. సో ఇంకా మేము కూడా కొంచెం డిస్కరేజ్ అయిపోయాం. మళ్ళీ ఏంటి ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనుకున్నాం కదా, ఇంకా ఒక చోట ఉండే సిచ్యువేషన్లో లేము, విడివిడిగా ఉంటున్నాము. కలిసి ఉన్న టైం కొంచెం మాట్లాడడానికి కూడా కష్టం అయిపోయింది, డైలీ రొటీన్ అంతా టైట్ అయిపోయింది. బట్ మ్యామ్ అన్నారు నీకు కావాలని అనుకుంటున్నావు కదమ్మా, నువ్వు పాజిటివ్ హోప్తోనే ఉండు, నువ్వు చేయాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టు, అది కన్ఫర్మ్ అయిపోతుంది అన్నారు. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి నాది న్యాచురల్ కన్సెప్షన్, నేను ఎట్లాంటి మెడికేషన్స్ తీసుకున్నది లేదు, బయటకు వెళ్ళి కన్సల్ట్ చేసింది లేదు. సో నేను అలా హోప్తోనే ఉన్నాను. ఇన్ బిట్వీన్ మ్యామ్ చెప్పినట్టు ఇవంతా చేస్తూ ఉన్నాము. అగైన్ 2 trips కూడా వెళ్ళాం మేము పర్సనల్గా, ఫ్యామిలీ ఒక మూవింగ్ అవుట్ అన్నట్టు. సెప్టెంబర్ మంత్లో చిన్నగా తను జాబ్ లొకేషన్ చేంజ్ అయిన తర్వాత నేను కూడా ఇంకా ఓకే టైం పట్టేలాగుంది, స్పెషల్గా ట్రీట్మెంట్స్ ఏం తీసుకోవట్లేదు, ఇంకా
చూద్దాం అయితే మంచిది, లేదంటే మన చేతుల్లో ఏం లేదు అని అనుకున్నాను. నేను ఇక్కడ అండల్ ఫర్టిలిటీ హాస్పిటల్లో చూసింది ఏంటంటే, ఫర్టిలిటీ అంటే హ్యూమన్ బాడీ ఫర్టైల్ అవ్వాలి, బేబీని తీసుకునేలాగా హెల్దీగా ఒక స్ట్రెంగ్త్ గెయిన్ చేయాలి తప్ప మెడిసిన్స్తో వీళ్ళు చేసేది ఏం లేదు మ్యామ్. కాన్సెప్ట్ అది నాకు బాగా ఏమంటారు ఎక్కేసింది. అది నేను బాగా అర్థం చేసుకున్న, డైజెస్ట్ అయిపోయింది నాకు. సో నేనే నా రొటీన్ ఫాలో చేయడం స్టార్ట్ చేశాను. వాకింగ్కి వెళ్ళడము, హెల్దీ ఫుడ్ తీసుకోవడము, అంటే 5 meals a day. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత స్నాక్, మధ్యలో లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్. అవి కూడా హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలి. బయట నుంచి ఏం తీసుకోకూడదు. అగైన్ మనం వచ్చేసి ఆర్టిఫిషియల్ థింగ్స్కి దూరంగా ఉండాలి, ఇంక్లూడింగ్ పర్ఫ్యూమ్స్. మళ్ళీ ప్రశాంతంగా ఉండాలి. ఇనీషియల్గా నేను సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేస్తున్నాను అని నా ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ చెప్పినప్పుడు, మరి ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారంటే, ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు, ఇలా ప్రికాషన్స్ తీసుకోమన్నారు. నాకు సూట్ అవని ఫుడ్ అవాయిడ్ చేయమన్నారు, స్పైసీ వద్దన్నారు, నాన్ వెజ్ అంటే వేడి చేస్తుంది అది వద్దన్నారు. ఇలాగా నేను చెప్పే కొద్దీ వాళ్ళకు డౌట్ వచ్చింది, నువ్వు ఏంటి కన్ఫర్మ్ అయిపోయిందా, నువ్వు ఇంత హెల్తీ ప్రికాషన్స్ తీసుకుంటున్నావు అని. నేనేమన్నానంటే, లేదు మ్యామ్, డీల్ చేసే మెథడ్ ఇది. మనం వచ్చేసి హెల్దీ బేబీని తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్దీగా ఉండాలి, ఆ మైండ్ సెట్ ఉండాలి, ఆ బాడీ అంత హెల్దీగా మనం మేనేజ్ చేయాలి అని అన్నారు. వాళ్ళందరూ ఏంటి మనం వెళ్తాము ఫర్టిలిటీ సెంటర్ అంటే వాళ్ళు ఏదో ఇంజెక్షన్లు ఇస్తారు, ఏదో వాళ్ళు జస్ట్ లైక్ దట్ అయిపోతుంది కదా అన్నారు. రీజన్స్ ఏమైనా ఉన్నాయంటే రీజన్స్ ఏం లేదు. సో మళ్ళీ ఇంకెందుకు లేట్ అవుతుందంటే, లేట్ ఏం లేదు, మన బాడీ రెడీ టు రిసీవ్ అ బేబీ అని మన మైండ్కి సిగ్నల్స్ ఇచ్చినప్పుడు, మనం హెల్దీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది అని చెప్పాను. సో నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎవ్రీ మంత్ పీరియడ్స్ కూడా నాకు ఇంతకుముందు ఒక 5 days ముందుగా వచ్చేసాయి మేడం, 5 days లేదంటే 1 week. ఎప్పుడైతే ఈ హెల్దీ డైట్ ఇదంతా ఫాలో అవడం చేశానో, పీరియడ్స్ వచ్చేసి మ్యాక్సిమం 28 days లేదంటే డేట్ టు డేట్, అంటే ఒక మంత్ 15th వస్తే నెక్స్ట్ మంత్ 14 or 15 ఎగ్జాక్ట్గా రావడం స్టార్ట్ అయింది. సో నాకు కూడా ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగిపోయింది, అవుతుంది అని. ఎవ్రీ మంత్ ఆ డేట్ కోసం వెయిట్ చేయడం, అవ్వకపోతే ఇట్స్ ఓకే, ఈ మంత్ మేబీ ఐఎమ్ నాట్ రెడీ, నెక్స్ట్ మంత్ చూద్దామని అలాగే నేను ఇంకా లైట్ తీసుకున్నాను. కాకపోతే మైండ్లో ఒక థాట్ ఉండింది. ఇంకొచ్చేసి భాస్కర్ సార్ కూడా చెప్పారు ఒకసారి కౌన్సిలింగ్లో, ఎప్పుడైతే మనం వెయిట్ చేస్తూ ఉంటామో తెలియకుండా ఒక స్ట్రెస్ హార్మోన్స్ క్రియేట్ అవుతాయమ్మా, దానివల్ల ఇంపాక్ట్ కూడా అట్లే ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. సో నేను వచ్చేసి ఓకే, అది కూడా నాకు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, నార్మల్గా హ్యాపీగా స్ట్రాంగ్గా నేను బేబీని రిసీవ్ చేసుకోవాలి అనుకుని నేను ఇంకా ప్రొసీడ్ అయ్యాను. హ్యాపీగా 2024 కంప్లీట్ అయింది. 25లో జనవరి మంత్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సంక్రాంతి హాలిడేస్ అని చెప్పి. అనుకోకుండా అప్పుడు కొంచెం రిలాక్స్డ్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రిటర్న్ వచ్చేటప్పుడు యాక్చువల్గా పీరియడ్ టైమ్. నేను అగైన్ యాజ్ అ హ్యూమన్ మనం అంతా ఏమంటే ఒక చిన్న ఆశతోనే బతికేస్తామంటాం కదా, అలాగా ఇంటి నుంచి వచ్చాక ఈ మంత్ కన్ఫర్మ్ అయితే బాగుండు అనుకుంటా వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత 1-2 days తర్వాత చెక్ చేసుకుంటే మై గాడ్స్ గ్రేస్ కన్ఫర్మ్ అయిపోయింది. మేబీ ఆ లిటిల్ హ్యాపీ మూమెంట్స్ కూడా మ్యాటర్ అవుతాయేమో. మ్యామ్ చెప్పినట్టు, సార్ చెప్పినట్టు ఈ డైట్ ఇదంతా ఫాలో అవడము ఈజీగా వితౌట్ ఎనీ మెడికేషన్, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. మర్చిపోతున్నది ఏంటంటే, ఆ పిల్లల్ని పెంచేది మన బాడీలో, మనకి ఆ స్ట్రెంగ్త్ ఉండాలి, మనకి యాక్సెప్టెన్స్ ఉండాలి, ఆ బేబీని తీసుకోవాలి అనేది మనం మనసులో గట్టిగా నమ్మితేనే బేబీ మన వరకు వస్తుంది. ఇంకా మనకి బయట నుంచి ఏం అవసరం లేదు, అడిషనల్గా సపోర్ట్ కానీ మెడిసిన్ కానీ ఏం అవసరం లేదు. మనం పద్ధతిగా కరెక్ట్గా మనం ఒక రొటీన్, ఒక కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా బేబీ మన దగ్గరికి వస్తుంది అనేది మ్యామ్ త్రూ నేను నమ్మాను, ఫాలో అయ్యాను. టుడే 25 September 5th నేను ఒక హెల్దీ బేబీని తీసుకున్నాను మ్యామ్ యొక్క గైడెన్స్లో. సో అలా కన్ఫర్మ్ అయింది. బేబీ జర్నీ అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి నా బేబీ 5 months బేబీ.
సెప్టెంబర్ 5th నాకు ఒక బేబీ బాయ్ పుట్టారు. నా పిల్లలిద్దరికీ డిఫరెన్స్ వచ్చేసి 11 years ఏజ్ గ్యాప్. అయితే ఇక్కడ ఇంకొక విషయం హైలైట్ చేయాలి నేను. ఫస్ట్ బేబీ పాప అప్పుడు నాకు ఫస్ట్ తను పుట్టినప్పుడు నా ఏజ్ వచ్చేసి 23. యాక్చువల్లీ అది ఒక మన ఇండియన్ మెడికల్ దీంట్లో చూస్తే ఒక పర్ఫెక్ట్ ఏజ్ టు క్యారీ ఏ బేబీ. బట్ ఆ టైంలో వచ్చేసి ఇనీషియల్గా నాకు థైరాయిడ్ ఇష్యూ అనేది డయాగ్నోస్ అయ్యింది. అండ్ నేను వచ్చేసి అంత మెచ్యూర్డ్గా లేను. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, పెళ్ళయింది, పాప ప్రెగ్నెన్సీ టైంలో హెల్త్ ఇష్యూస్ అనేది నేను ఎక్కువ సఫర్ అయ్యాను. ఏమైందంటే థైరాయిడ్ వల్ల డ్రాస్టిక్గా వెయిట్ గెయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ లైక్ 15 to 20 kgs హ్యాపీగా ఈజీగా చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అయ్యాను, యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, బీపీ అనేది నాకు హైలోగా ఉండింది అప్పుడు, అండ్ డయాబెటిక్ లైక్ జెస్టేషనల్ డయాబెటిక్ కూడా ఐ వాజ్ సబ్జెక్టెడ్ టు జెస్టేషనల్ డయాబెటీస్. ఇప్పుడు వచ్చేసి బాబుని కన్సీవ్ చేసి ఆ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్లో ఏజ్ వచ్చేసి నాది 34 బికాస్ ఆఫ్ డ్యూరేషన్ 11 years ఏజ్ గ్యాప్. బట్ చెప్పాల్సింది ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ర్యాపిడ్ వెయిట్ గెయిన్. నా వెయిట్ గెయిన్ అనేది ర్యాపిడ్గా జరగలేదు. ఇట్ వాజ్ ఇన్ కంట్రోల్డ్ మూమెంట్, సమ్వేర్ అరౌండ్ 10 to 12 kgs విచ్ ఈస్ నార్మల్. అండ్ ఐ వాజ్ నాట్ డయాగ్నైజ్డ్ విత్ జెస్టేషనల్ డయాబెటీస్ నాకు రాలేదు. బీపీ అనేది కంట్రోల్గా ఉండింది. ఐ నెవర్ గాట్ అ బీపీ ఫ్లక్చువేషన్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇట్స్ నో లాంగర్ ఎఫెక్టింగ్ మీ. అపార్ట్ ఫ్రమ్ దట్ థైరాయిడ్ అనేది కూడా నాకు ఇంపాక్ట్ అవ్వలేదు. సో మ్యామ్ ఏం చెప్పారు, థైరాయిడ్ ఒకటి డోసేజ్ ఎప్పుడు యూస్ చేయాలి కాబట్టి, బికాజ్ ఇట్స్ నాట్ ఒకసారి వస్తే వెళ్ళిపోయేది కాదు, అది డిఫరెంట్ ట్రాక్ కాబట్టి అది ఒకటి కంటిన్యూస్గా యూస్ చేశాను. వెయిట్ అనేది నాకు ఫస్ట్ బేబీ తర్వాత అంత నేనేమి ఫిట్గా చేసుకునేది కాదు. ఐ వాజ్ ఇన్ స్ట్రెస్ ఆల్వేస్. సో వెయిట్ అనేది నేను ఎప్పుడు మేనేజ్ చేయలేదు. బట్ జనరల్గా మనకు హాస్పిటల్స్కి వెళ్తే చెప్పేది, నీకు వెయిట్ ఎక్కువ ఉంది, కన్సెప్షన్ అవ్వడం కష్టం, థైరాయిడ్ ఇష్యూ ఉంది, నువ్వు ప్రెగ్నెన్సీ రావడం కష్టం. మ్యామ్ థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ హ్యాపీ నేను మిమ్మల్ని కలిసాను. నేను ఎప్పుడు ఆ మాట అనేది మీ నోటి నుంచి వినలేదు మేడం. బికాజ్ మన బాడీ మనం హెల్తీగా పెట్టుకుని మనం ఒక బేబీని కన్సీవ్ అవ్వాలి, ప్రెగ్నెంట్ అవ్వాలి, బేబీ కావాలనుకున్నప్పుడు మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంపాక్ట్ చెయ్యవు, మనల్ని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయదు అదర్ దాన్ అవర్ మైండ్ అనేది మీరు నాకు ఖచ్చితంగా చెప్పారు, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నేను అలాగే ఒక బేబీని తీసుకుని వెళ్ళాను. నా ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి మేబీ డ్యూరేషన్ గ్యాప్, ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా, బట్ బేబీస్ ఎంత హెల్దీగా ఉన్నారంటే 23 yearsకి 34 yearsకి నాకు ఆల్మోస్ట్ సేమ్ హెల్దీ బేబీస్ నేను తీసుకున్నాను. ఫస్ట్ టైం వచ్చినప్పటి నుంచి మ్యామ్ ఒకటే చెప్పారు, నీ ఫస్ట్ది న్యాచురల్ కన్సెప్షన్ అయినప్పుడు సెకండ్ది కూడా అట్లే అవుతుంది, నీకు ఎట్లాంటి టెన్షన్స్ అవసరం లేదు, యూ డోంట్ నీడ్ ఎనీ మెడికేషన్ అని. బట్ నేనే క్యూరియాసిటీ కొద్దీ మ్యామ్ని అడిగి మల్టీవిటమిన్స్ అలాంటివి తీసుకున్నాను. బట్ దేవర్ ఆల్సో నాట్ నెససరీ. ఏమంటే మన ఉంటుంది కదా, మన పిచ్చి అలాగా అయిపోయింది, సొసైటీ అలా తయారు చేసేసింది మనల్ని. ఏమంటే మెడిసిన్తో అయిపోతుంది, ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోతుంది. బట్ ఇట్స్ రాంగ్. మనం స్ట్రాంగ్గా కావాలి అనుకోవాలి, మన బాడీని మనం హెల్దీగా చేస్తేనే మనం తీసుకోగలుగుతాం, మన కాన్ఫిడెన్స్ వస్తేనే మనకు బేబీ దగ్గరకు వస్తుంది. అది ప్రూవ్ అయింది మ్యామ్ త్రూ. సో ఫస్ట్ సెకండ్ డెలివరీస్లో నేను చెప్పగలిగింది ఏంటి అంటే, ఒక అవేర్నెస్ ఉన్న ప్రెగ్నెన్సీ వల్ల నార్మల్గా వచ్చే చిన్న చిన్న ఇష్యూస్ కూడా దూరం అయిపోతాయి. అండ్ మ్యామ్ చెప్పినట్టు ఒక సాంగ్ రొటీన్ అనేది పెట్టుకోమన్నారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అది విన్నాను, టాక్ టు బేబీ చేశాను. ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఆ సాంగ్ నేను తనకి లల్లవీలాగా పాడుతూ ఉంటాను బేబీకి. స్నానం చేసి వచ్చిన తర్వాత అది పాట పాడినంతసేపు తను ఏ మాత్రం సౌండ్ చేయడు, ఎట్లాంటి ప్రాబ్లం క్రియేట్ చేయడు, ఈజీగా నాకు హ్యాండిల్ అవుతాడు వితౌట్ ఎనీ ప్రాబ్లం. అందరి దగ్గరికి వెళ్ళడము, నవ్వడము, యాక్టివ్గా హెల్దీగా ఒక బేబీని తీసుకున్నాను. సో ఐ థింక్ ఇక్కడికి రావడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఒక హ్యాపీ, ఒక మెమరబుల్ ఉండాలి అనుకున్నాను. మ్యామ్ హాస్పిటల్ త్రూ, స్టాఫ్ త్రూ నేను ఇది ఒక నిజంగా హ్యాపీ ప్రెగ్నెన్సీ లాగా కన్వర్ట్ అయింది. మ్యామ్ జనరల్గా అడుగుతూ ఉంటారు, హాస్పిటల్లో మీకు ఏం నచ్చింది మా, ఇక్కడ మీరు ఏది ఇష్టపడ్డారు అని. నేను వచ్చేసి
ఏది ఇష్టపడానంటే ఫస్ట్ మీ ట్రీట్మెంట్ మేడం. హాస్పిటల్స్లో మనం వెళ్ళిన వెంటనే పేషెంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎత్తికి హైలైట్ చేస్తారు. నీకు వెయిట్ ఎక్కువ ఉంది కష్టమమ్మా, థైరాయిడ్ ఇష్యూ ఉంది కష్టమమ్మా, లేదంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కష్టమమ్మా. అది ఏమీ చెప్పలేదు నాకు మ్యామ్. ఏం చెప్పారు, నీకు బేబీ కావాలా, నువ్వు ఖచ్చితంగా కావాలని అనుకుంటున్నావా, అయితే నీకు వచ్చేస్తుంది, ఇంకేం రీజన్స్ లేవు, ఓన్లీ యు ఆర్ ట్రస్ట్ అన్నారు. అట్లే నాకు వెయిట్ ఎక్కువ ఉన్న ప్రాబ్లం కాలేదు, థైరాయిడ్ ఇష్యూ ఉన్న ప్రాబ్లం కాలేదు, డైట్ చేంజ్ చేస్తా, ఆ కాన్ఫిడెన్స్ త్రూ ఈజీగా నాకు బేబీ దొరికింది. సెకండ్ వచ్చేసి స్టాఫ్. నేను ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందిగా ఉంది, ఒకసారి మ్యామ్తో మాట్లాడితే బాగుంటుంది అంటే, నేను వచ్చేసి కన్సెప్షన్ టైంలో నెల్లూరులోనే ఉన్నాను. తర్వాత వచ్చేసి మేము తడా షిఫ్ట్ అయ్యాము, ఇక్కడ నుంచి ఒక 2 hours దూరం. ప్రతిసారి కన్సల్టేషన్కి నేను 15 daysకో లేదంటే అలా రాలేకపోయేదాన్ని. సో ఇన్ బిట్వీన్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకసారి మ్యామ్తో మాట్లాడితే బాగుంటుంది, నాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు స్టాఫ్ ఇక్కడ నుంచి కాల్ చేసేవారు. నాకేమనిపించేది అంటే, ఓకే నాకు ప్రాబ్లం ఉంది, వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళు నాకు కాల్ చేస్తున్నట్టు అనిపించేది. హాస్పిటల్ మనం పరిగెత్తుకుంటే వెళ్తే మనం చుట్టూ తిరగాలి, స్టాఫ్ చుట్టూ, నాకు ఇష్యూ ఉంది సాల్వ్ చేయండి, నాకు హెల్ప్ కావాలి అని. ఇక్కడ వచ్చేసి మనకి వన్స్ మనం ఎంటర్ అయ్యి మనం వీళ్ళ ట్రీట్మెంట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు మనల్ని టేక్ కేర్ చేస్తారు. సో అది నచ్చింది మ్యామ్. అది మనము స్టాఫ్లో మనం ఇన్కల్కేట్ చేయలేము, ఎందుకంటే ఒక పేషెంట్ మన కోసం మన హెల్ప్ కోసం వచ్చినప్పుడు మనం వచ్చేసి వాళ్ళకి ఆ హెల్ప్, కేర్, గైడెన్స్ ప్రొవైడ్ చేయాలి అనేది ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను. అది నాకు బాగా నచ్చింది మా. నేను మాట్లాడిన స్టాఫ్లో చాలామందిని నేను చూసింది లేదు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు. డెలివరీ టైంలో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, ఓకే నాకు మీరు అంతా కాల్ చేశారా, నేను మీతో మాట్లాడి నా ప్రాబ్లమ్స్ అంతా మ్యామ్కి ఎక్సలేట్ చేసి సజెషన్స్ తీసుకుని హెల్ప్ తీసుకుని రిజాల్వ్ చేశానా అనేది నాకు డెలివరీ టైంలో తెలిసింది. ఆల్మోస్ట్ అందరు స్టాఫ్ నాకు కాల్ చేస్తున్నారు, అంటే వాళ్ళ డ్యూటీస్ ప్రకారం. సో ఈ డెడికేషన్ స్టాఫ్లో మీరు సార్ భాస్కర్ సార్ గారు తీసుకొచ్చారంటే ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ టు సీ. ఇది నాకు చాలా నచ్చింది మ్యామ్. సో దిస్ ఈజ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. నేను ఫస్ట్ టైం పాప, సెకండ్ రీసెంట్గా ఒక బేబీ బాయ్తో ఫ్యామిలీ ట్రీ అనేది కంప్లీట్ చేసుకోగలిగాను మ్యామ్ గైడెన్స్లో. సో హ్యాపీ టు హ్యావ్ అండ్ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ అండల్ ఫెర్టిలిటీ హాస్పిటల్. ఎందుకు అంటే ఇది ఫర్ లేడీ హాస్పిటల్ కాదు, ఇట్స్ హాస్పిటల్ వేర్ వీ కెన్ హ్యాపీలీ గో అండ్ హ్యావ్ అ జర్నీ. ఇక్కడ ఉండుంటే నేను ఖచ్చితంగా ఇక్కడే జాయిన్ అయ్యేదాన్ని, వర్క్ ప్లేస్లో మార్చుకునేదాన్ని. బికాజ్ ఇది ఇంతకంటే బెటర్ ప్లేస్ మనం ఎక్కడ చూడలేము నాకు తెలిసి. ఇట్స్ సార్ట్ ఆఫ్ సర్వీస్ లాంటిది, ఇదేమి ఉద్యోగం కూడా అనుకోనే ఛాన్స్ లేదు. ఐ హ్యావ్ పర్సనల్లీ ఫెల్ట్ ఇట్. సో ఇలా కంప్లీట్ అయింది నా జర్నీ. ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్. మీరు ఎన్ని మంత్స్ అయిన తర్వాత మీరు కన్సీవ్ అయినారు? మేము వచ్చేసి జనవరి మంత్లో వచ్చాం మ్యామ్, ఇనిషియల్ గా డిఎన్సి ఇష్యూతో. సెప్టెంబర్ లో కన్సీవ్ అయినారా? లేదు మ్యామ్, 1 year అయింది. 1 year అయింది. జనవరిలో డిఎన్సి కోసం వచ్చారు, కానీ వెయిట్ చేయమన్నారు మీరు, ఎందుకంటే అది న్యాచురల్ ప్రాసెస్, అది క్లీన్ అవుతుందని. 4 months తర్వాత డిఎన్సి అయింది మేలో. మళ్ళీ ఒక 5-6 months గ్యాప్ అయింది. నెక్స్ట్ ఇయర్ జనవరిలో కన్సీవ్ అయింది. ఓకే ఓకే. సో ఇది ఉన్నప్పుడు ఇంత టైం అవుతుంది. ఇప్పుడు కొంతమంది అంటారు తొందరగా చేసేసుకోవాలి అని. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఫిజికల్ అంటే మెంటల్గా మీకు అది అర్థమైపోయింది, మనం హరీడ్గా ఉండబడలేదు, ఫిజికల్గా కూడా మనం బాగా తయారు చేసుకోవాలి. సో దానివల్ల ఈ ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం లేకుండా, నేను అదే చెప్తాను, ముందు మనం బాగా తయారైపోయి మనం స్ట్రాంగ్గా ఉంటే మెంటలీ ఫిజికల్గా, అప్పుడు వచ్చే బిడ్డ స్ట్రాంగ్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ స్మూత్గా. ఇప్పుడు మనం రిజర్వ్ చేసుకొని స్లీపర్ బర్త్లో పోయినట్టు ఉంటుంది జర్నీ. అది లేకుండా మనం తొందరగా చేసుకొని ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే చిన్న విషయాన్ని కూడా మనం అప్సెట్ అయిపోతాం. మీరు చెప్పడం మాత్రం అది చాలా కరెక్ట్. అంటే యంగర్ ఏజ్ ఉండొచ్చు, మనకు అప్పుడు మెచ్యూరిటీ ఉండదు హ్యాండిల్ చేయడానికి, మనకి సపోర్ట్ సిస్టమ్ కూడా అంత ఉండదు ఈ కాలంలో.
సో అందువల్ల చిన్న చిన్న ఇష్యూస్ క్రాప్ అప్ అవుతుంది. సో దానికోసం ఈ ఇది నేను ఎట్లా అనుకుంటానో, ఇప్పుడు అందరికీ అవగాహన ఉండదు. అందరికి ఏంటంటే తొందరగా అయిపోవాలి, ఏదో ఒక గర్భం వచ్చి ఒక బిడ్డను కనేస్తే ఫ్యామిలీ కూడా అట్లనే ఉంటారు, సొసైటీ కూడా అట్లనే ఉంటారు. అందరూ తొందరగా ఫ్యామిలీ ఫినిష్ చేసేసుకోవాలి అని అది ఉంది మ్యామ్. యాక్చువల్గా ఏమైందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. మీ దాకా ఆండాల్ ఫెర్టిలిటీ హాస్పిటల్ రాకముందు నేను వేరే చోట కన్సల్ట్ చేశాను నెల్లూరులోనే. వాళ్ళు సేమ్ మొత్తం చెకప్ చేసి మీకేం ఇష్యూస్ లేవమ్మా, మీరు హెల్దీగా ఉన్నారు, మాకు ఏమి రీజన్స్ కూడా తెలియట్లేదు, మేము ఒక హార్మోనల్ ఇంజెక్షన్ సంథింగ్ ఏదో సజెస్ట్ చేశారు, అది చేయించుకున్నాను, మీకు ఇక మంత్ కన్ఫర్మ్ అయిపోతుంది అన్నారు. కాకపోతే కన్ఫర్మ్ అవ్వలేదు, పీరియడ్స్ నాకు యాజ్ యూజువల్ వచ్చినాయి. నేను ఆ పెయిన్ని, నార్మల్ పీరియడ్ పెయిన్ని టాలరేట్ చేయలేదు. ఎందుకు అంటే మ్యామ్ చెప్పినట్టు ఆ రష్ అనేది మనల్ని ఏం చేస్తుందంటే ఈజీ షార్ట్ కట్స్ని వెతుక్కునేలాగా చేస్తుంది. ఆ షార్ట్ కట్లో వెళ్తూ ఆ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత నా బాడీ అది బేర్ చేయలేకపోయింది. బికాస్ ఇట్స్ నాట్ న్యాచురల్. నేనేదో హార్మోన్స్ని యాక్టివేట్ చేయడానికో ఆ ప్రాసెస్ నాకు తెలియదు, కానీ ఒక ఇంజెక్షన్తో అయిపోతుంది, ఈజీ అవుతుంది అనుకుని తీసుకున్నాను. నాకు అది బేరబుల్ కాలేదు. దెన్ వచ్చేసి ఇమ్మీడియట్ మంత్ అక్కడ ఆపేసి మ్యామ్ని కన్సల్ట్ చేశాను. మ్యామ్ని కన్సల్ట్ చేస్తే ఇంకా చెప్పారు, ఇది ఇది జస్ట్ లైక్ ఓవర్ నైట్ అయ్యే మిరాకిల్ కాదు, యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. మీరు స్ట్రాంగ్ అవ్వాలి, మీ బాడీ ఫిట్ రెడీ అని అనుకున్నప్పుడే అది మీకు ఒక బేబీని మీకు ఇస్తుంది అని చెప్పి. బట్ ఈ ప్రాసెస్ వచ్చేసి మనకి ప్రొలాంగ్ అవుతుంది అనేది మనము మిస్కన్సెప్షన్లో వెళ్ళకూడదు. మనం స్ట్రాంగ్గా రెడీగా బేబీని మనం అది యాక్సెప్ట్ చేయగలుగుతాం అన్నప్పుడే మన దగ్గరికి ఆ బేబీ వస్తుంది. మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటే మేబీ కన్సీవ్ అవ్వచ్చు, కానీ అదేంటంటే ఒక హ్యాపీ ప్రెగ్నెన్సీ లాగా మెమరబుల్గా టర్న్ అవ్వదు. ఇప్పుడు మనం చెప్తాం కదా ఫ్యామిలీ ప్లానింగ్, ఫ్యామిలీ ఇది అని. ఫ్యామిలీ ప్లానింగ్ అంటేనే హెల్దీ బేబీస్ని, హ్యాపీ బేబీస్ని మనము మన ఫ్యామిలీలోకి వెల్కమ్ చేస్తా సొసైటీకి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా తయారు చేయడం. మనం హెల్దీగా లేకుండా బేబీని సంథింగ్ లైక్ మెడిసిన్స్ త్రూ తీసుకున్నప్పుడు ఆ నెక్స్ట్ జర్నీ కూడా మనకు కంఫర్టింగ్గా అనిపించదు. సో అది నాకు తెలిసింది మా. ప్రెగ్నెన్సీ వచ్చే ఆ మంత్ ఎక్స్పెక్ట్ చేశారా? అంతకుముందు మంత్ కూడా ప్రతి నెల ఎక్స్పెక్ట్ చేయడం ఉండేదా, లేదా వచ్చినప్పుడు నేను వదిలేసినారా? యాక్చువల్గా నాకు వచ్చేసి కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగింది మా. ఎందుకంటే ఎప్పుడైతే నేను మీరు చెప్పిన డైట్, అవుట్ సైడ్ ఫుడ్ ఇదంతా మానేసి ఒక ప్రాపర్ ట్రాక్ లోకి వచ్చాను, అప్పుడు నా పీరియడ్స్ వచ్చేసి 1 వీక్ ఎర్లీ వచ్చేవి. ఆ డేట్ కానీ ఆ ముందు డేట్ కానీ వచ్చేవి. నేనేంటంటే లాస్ట్ మంత్ 15 వచ్చింది, ఈ మంత్ 15 ఒక రోజు అయిపోతే, నైట్ అయిపోతే నెక్స్ట్ డే కన్ఫర్మ్ అవుతుంది కదా అనే ఒక హోప్తో ఉన్నాను. సో అలాగా ఆల్మోస్ట్ డిఎన్సీ అయిన తర్వాత మే నుంచి ఆ జాన్ కన్ఫర్మ్ అయింది కదా, లాస్ట్ 3-4 months నాకు ఇంకా హోప్స్ పెరిగిపోయినాయి. ఎందుకంటే ఐ వాస్ ఫీలింగ్ సో మచ్ హెల్దియర్. సో నాకు ఆ ఒక్క రోజు మాత్రం హోప్ ఉండేది, ఈ ఒక్క నైట్ అయిపోతే అయిపోయింది, ఇంకా నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని. ఆ ఒక రోజు వెయిట్ చేసి ఓకే అవ్వలేదు, నో ప్రాబ్లం, మేబీ ఇంకొక మంత్ లేదంటే ఇంకా టైం తీసుకోవాలేమో, మేబీ ఐ వాజ్ నాట్ 100% గుడ్ విత్ మై బాడీ, ఇంకా చూద్దాం అని నేను ఇంకా అలాగా అనుకున్నాను. కానీ ఎప్పుడు ఎక్కువగా స్ట్రెస్ అవ్వలేదు. అగైన్ భాస్కర్ సార్ నాకు చెప్పున్నారు, మనం ఎప్పుడైతే అవ్వలేదు అనుకుంటామో అది ఇంకా స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది మా. మీరు చేసిందంతా మళ్ళీ అగైన్ బ్యాక్ టు జీరోకి వెళ్ళిపోతుంది. మీరు స్ట్రాంగ్గా ఉండండి, బాడీ పని బాడీ చేస్తుంది అది చెప్పారు. సో అంతా డిసప్పాయింట్ అవ్వలేదు, బట్ హోప్స్ అయితే ఉండిని, ఈ మంత్ అయిపోతే హ్యాపీ కదా అట్లా. సో వచ్చినప్పుడు బాగా హ్యాపీగా సూపర్ మ్యామ్, అసలు బియాండ్ ఇమాజినేషన్. గ్యాప్ తీసుకున్నది, కావాలి అనుకున్నది, అదంతా డిఫరెంట్ థింగ్స్. వన్స్ మనం వచ్చేసి ఈ జర్నీలో మూవ్ ఆన్ అయ్యేటప్పుడు ఎప్పుడు నాకు ఎప్పుడు వస్తుంది సంథింగ్ లైక్ గిఫ్ట్ లాంటిది అయిపోయింది అది. ఆ గిఫ్ట్ నాకు ఎప్పుడు దొరికిద్ది అని వెయిట్ చేయడము, అది దొరికిన తర్వాత ఓకే ఐఎమ్ డన్. ఎందుకంటే ఇది ట్రీట్మెంట్ తీసుకుంటే వచ్చింది కాదు కాబట్టి ఐ వాజ్ నెవర్ వరీడ్. ట్రావెల్ చేయకూడదు, కేర్ తీసుకోవాలి. నేను మామూలుగా సజెషన్స్ వింటాం కదా మ్యామ్, చెప్పున్నారు నువ్వు ఇప్పుడు ఆల్రెడీ 30 క్రాస్ అయ్యావు, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, నువ్వు అది తినమాక, ఇది చేయమాక. నేను ఐ డింట్ హ్యాడ్ ఎ మెయిడ్. నాకు అండ్లు వాష్ చేసేది, బట్టలు ఉతుకునేది, ఇంటి పని చేసేది, నా ఫస్ట్ బేబీని కేర్ చేసేది అంతా నేనే చేసుకున్నా.
ఐ వాజ్ నెవర్ వరీడ్ నాకు అబార్ట్ అవుతుంది కానీ లేదా ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ వస్తాయని కానీ ఎప్పుడు వర్రీ అవ్వలేదు. ఎందుకంటే మ్యామ్ వాళ్ళ త్రూ నేను 1 year నుంచి ఆల్రెడీ ఆ జర్నీలో ఉన్నాను. జస్ట్ ఒక బేబీని క్యారీ చేస్తున్నాను, అంటే నా బేబీ నాతో ఉంది, అది ఇంకా బయటికి రాలేదు వరల్డ్కి, సో నేను కేర్ చేయాలి. విజయలక్ష్మి మ్యామ్ చెప్పినట్టు డైట్ ఫాలో అవుతాం, అండ్ శ్రీలక్ష్మి మ్యామ్ చెప్పినట్టు మెడిటేషన్ చేస్తాను, మిగతా మ్యామ్స్ డాక్టర్స్ సజెస్ట్ చేసినట్టు మెడికేషన్ ప్రాపర్గా తీసుకోవడము, ఫుడ్ ఫాలో అవుతున్నాను. నాకు ఎక్కడ కూడా 1% రిస్క్ కూడా అనిపించలా. ఇన్ కేస్ ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ చేయాలంటే ఖచ్చితంగా మ్యామ్ వాళ్ళకి ఒక మాట చెప్పేసి ఇలా వెళ్తున్నాను మ్యామ్, ఓకేనా, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఓకే, వేడి చేయకుండా చూసుకోండి మా, ఎక్కువ కూర్చోకుండా చూసుకోండి, ఇన్ కేస్ మీరు స్ట్రెస్ఫుల్ ఫీల్ అయితే ఇలాగా ఏదైనా రిలాక్స్ చేయడానికి బాడీని కామ్ పెట్టుకోవడానికి చూడండి, సజెషన్స్. దెన్ దట్స్ ఇట్. హ్యాపీగా ఆ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చక్కగా వితౌట్ ఎనీ రిగ్రెట్స్, వితౌట్ ఎనీ మెడికల్ ఇష్యూస్ కంప్లీట్ అయింది మా. సో మీకు టైం అవుతుంది అనే దాని మీద ఏమి బాధ, అంటే ఏజ్ అయిపోతుంది కదా, 30 దాటిపోయింది అనే ప్రెజర్ ఉంటుంది కదా. అది ఇక్కడికి రాకముందు అయితే ఖచ్చితంగా ఉంది మ్యామ్, ఎందుకంటే సొసైటీలో గ్యాప్ ఉండకూడదు, ఏజ్ పెరిగితే కన్సెప్షన్ అవడం కష్టం, వెయిట్ పెరుగున్నారు, చెప్పాను కదా థైరాయిడ్ ఇష్యూ ఉంది, నాకు ఇప్పుడు చెప్తున్నారు అందరూ, వెయిట్ ఎక్కువ ఉన్నావు కదా, నీకు కన్ఫర్మ్ అవడం కష్టం కదా, థైరాయిడ్ ఇష్యూ ఉంది కదా, అసలు ప్రెగ్నెన్సీ రాదు కదా అని నాకు ఎవరు చెప్పలేదు. మ్యామ్ని కలిసినప్పుడు హాస్పిటల్లో కానీ నేను ఇంతకుముందు ఎవరిని కన్సల్ట్ చేయలేదు. ఐ వాజ్ అండ్ ప్లానింగ్ ఫర్ సెకండ్ బేబీ, వీవర్ అండ్ ప్లానింగ్. మ్యామ్ అయితే నాకు ఎప్పుడు చెప్పలేదు ఇష్యూస్ ఉన్నాయమ్మా నీకు రాదు లేదంటే కష్టము అని. మ్యామ్ ఏమన్నారు, నువ్వు హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి, స్ట్రాంగ్గా ఉండాలి, నీకు అయిపోతుంది అన్నారు. అట్లా అయిపోయింది. సో నథింగ్ వాజ్ బాదరింగ్ మీ, టు బీ ట్రూ. కావాలి అని మనం ఎంత కాన్ఫిడెంట్గా అనుకుంటాము, మన బిలీఫ్ని మనము మన లైఫ్ని డెస్టినీగా మన చేతులతో మనం చేసుకుంటాము, అమర్చుకుంటాం అన్నట్టు అయింది మేడం. మీరేమన్నా చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద హెల్దీ బేబీ. తను ఆల్రెడీ చెప్పేసింది. ఓకే, నా సైడ్ నుంచి అంటే ఒక 2 points. ఒకటి హాస్పిటల్ అండ్ హాస్పిటల్ స్టాఫ్. మేము నిజంగా ఇది ఒక హాస్పిటల్కి వచ్చినట్టయితే ఫీల్ అవ్వలేదు. నిజంగా వీ కేమ్ టు సమ్ ఫ్యామిలీ. ఓకే, రియలీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ డాక్టర్స్ అండ్ ఆల్ ద నర్సింగ్ స్టాఫ్ అండ్ అడ్మిన్ స్టాఫ్. సెకండ్ పాయింట్ ఆన్ ది ఇన్సూరెన్స్ సైడ్. ఓకే, అది కూడా అంతే. జస్ట్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ సింగిల్ కన్సర్న్ వైల్ క్లియరింగ్ మై ఇన్సూరెన్స్. ఓకే, సో ఎవ్రీథింగ్ వాస్ టేకెన్ కేర్ బై ద అడ్మిన్ స్టాఫ్. అప్పట్లో అయితే నిజంగా ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఓకే, మొత్తం జస్ట్ ఇనీషియల్గా చేయాల్సిన ఒక చిన్న ఫార్మాలిటీ కంప్లీట్ చేశాను, అండ్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ వాస్ టేకెన్ కేర్ బై హాస్పిటల్ అడ్మిన్ స్టాఫ్. అండ్ రియలీ థ్యాంక్ యూ. అండ్ ఓవరాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ all the support you provided to us. Okay, and that too now without medication. Okay, so that is the important thing. But medicine ఏం తీసుకోకుండా ఒక లైఫ్ స్టైల్ని కొంచెం లైట్గా మార్చుకొని ఓకే ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చాము. అండ్ యాక్చువల్గా మాది ప్రాపర్ నెల్లూరు కాదు, బట్ నౌ ఇట్ హెస్ బికమ్ వన్ ఆఫ్ ప్రాపర్ బికాస్ ఆఫ్ అవర్ సన్. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ టు సర్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎంటైర్ స్టాఫ్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు కూడా అంటే మీరు ఇప్పుడు ఇక్కడ లేకపోయినా కూడా యూ వాంట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. అందరికీ వచ్చి ఇప్పుడు ఒక్కొక్కసారి చెప్పాలని ఉన్నా కూడా ఒక్కొక్కసారి టైం కన్స్టెంట్ ఉంటుంది, అదంతా ఉంటుంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ యూ మేడ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది షేర్ చేసుకోవడం వల్ల దిస్ ఇస్ గోయింగ్ టు గివ్ హోప్ ఫర్ సంబడి. అది అందులో తన ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చినప్పుడు దిస్ బికమ్స్ ఆథెంటిక్. మేము ఎంత చెప్పినా మా మాట ఒక 30-40% నమ్ముతారు. మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు, డాక్టర్స్ అట్లానే చెప్తారు. బట్ ఎక్స్పీరియన్స్ అయ్యి అవుట్ ఆఫ్ కన్విక్షన్ ఆ వర్డ్స్ వచ్చినప్పుడు ఇట్ రియలీ గివ్స్. ఎందుకంటే ఆ వర్డ్స్ని తీసుకొని బిలీవ్ చేసి వచ్చేవాళ్ళు తక్కువ ఈ కాలంలో. వీ హ్యావ్ టు కన్విన్స్ దెమ్ అట్లా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఫర్ దిస్ జెస్చర్. ఎస్పెషలీ మీరు హ్యాపీగా పోయినారు అది వేరే, బట్ యూ మేడ్ ఇట్ పాయింట్ టు కమ్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ టు. ఎందుకంటే అగైన్
ఫర్టిలిటీ సెంటర్స్ అంటే ట్రీట్మెంట్ తీసుకునే సెంటర్స్ లాగా వెళ్ళిపోతున్నాము. ట్రీట్మెంట్ కాదు మనకు కావాల్సింది, లైఫ్ స్టైల్ చేంజెస్. యాక్చువల్గా ఫర్టిలిటీ సెంటర్స్ అని పెట్టకూడదు, వెల్నెస్ సెంటర్స్ అని పెట్టొచ్చు. అది మాత్రం మ్యామ్ని నేను సజెస్ట్ కూడా చేస్తాను. మ్యామ్ మీరు అండల్ ఫర్టిలిటీ హాస్పిటల్ అని పెట్టొద్దు మేడం, వెల్నెస్ సెంటర్ అని పెట్టండి. ఎందుకంటే మాకేం హెల్త్ ఇష్యూస్ లేవు, బయట అలా క్రియేట్ చేసేస్తున్నారు. థైరాయిడ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ బీపీ ఎలాగుందో అలాగ వచ్చేసింది. నాకు ఫస్ట్ బేబీ కన్ఫర్మ్ అయిన తర్వాత థైరాయిడ్ ఉందని తెలిసింది. ఇప్పుడు నాకు థైరాయిడ్ అనేది అసలు ఒక రీజనే కాదు. మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు మేడం, అన్ఐడెంటిఫైడ్ రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు. మీకు రీజన్సే తెలియనప్పుడు ఇంకా అది ఒక సాకులాగా పెట్టుకుని ఐవి అది సమ్ ట్రీట్మెంట్స్ చెప్తున్నారు, లక్షలు వేస్ట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ నెససరీ. మీరు కనుక ఒక డెడికేటెడ్ పేరెంట్ లాగా ఒక చైల్డ్ని తీసుకోవాలనుకుంటే మీరు చేయాల్సినవి చేయండి. లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, హెల్దీ హ్యాబిట్స్ కానీ, రొటీన్స్ని మార్చుకుంటే టైం ఇచ్చుకోండి. సెల్ఫ్గా ఫ్యామిలీని క్రియేట్ చేయాలనుకుంటే నో డౌట్ యూ విల్ గెట్ అ బేబీ త్రూ ప్రాపర్ సూపర్విజన్. అది మెయిన్గా నా విజిట్ యొక్క పర్పస్ మ్యామ్. ఎందుకంటే ఐఎమ్ అ ప్రూఫ్ ఆఫ్ దట్, వీఆర్ అ ప్రూఫ్ ఆఫ్ దట్. 11 years బ్యాక్ మేము మ్యారీడ్ లైఫ్లో ఫస్ట్ ఇయర్లో ఒక బేబీని న్యాచురల్గా ఎలా కన్సీవ్ అయ్యామో 11 years తర్వాత మ్యామ్ యొక్క గైడెన్స్లో మర్చిపోయిన విషయాలన్నీ, సంథింగ్ లైక్ అప్పుడు ఊర్లో ఉన్నాము, నేను పుట్టి పెరిగిందంతా ఊర్లో. మేము బయట నుంచి ఫుడ్ తెచ్చుకునేది, పర్ఫ్యూమ్స్ వాడేది, లేదంటే ఆర్టిఫిషియల్ రెస్టారెంట్స్కి వెళ్ళేసి ఇన్స్టెంట్ ఫుడ్స్ తీసుకునేది లేదు. పెళ్ళైన తర్వాత సిటీస్కి మారిన తర్వాత ఎవ్రీథింగ్ మేడ్ మెకానికల్. అప్పుడు వచ్చేసి ఫుడ్ మారిపోయింది, మేము మారిపోయాము, అంతా అగైన్ కెమికల్ ఫిల్డ్ బాడీస్ అయిపోయినాయి. అగైన్ మనం ఎప్పుడైతే రూట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామో ఫ్రూట్స్ అనేవి ఆటోమేటిక్గా మనకు అందుతాయి. మీరు ప్రాపర్ రూట్స్ మీద వర్క్ చేయండి, మీకు బేబీస్ అనేది హెల్దీ హ్యాపీ బేబీస్ ఖచ్చితంగా వస్తారు. నేను చెప్తున్నాను, ఐ డోంట్ టేక్ ఎనీ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. నాకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్. హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ అది ఉంటుంది కదా ఐవీఎఫ్ ఏం చేయలేదు. జస్ట్ డైట్ చేంజ్ చేసి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో చేసుకోమన్నారు. సెల్ఫ్ బిలీఫ్ పెట్టుకుని న్యాచురల్ వేలో మేము కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యి ఒక బేబీని తీసుకున్నాం. ఈవెన్ నవ్ మై బేబీ సో హెల్దీ. మేము ఒక్కసారి కూడా జలుబుంది, దగ్గుంది, ఇష్యూ ఉంది అని వెళ్ళనే లేదు హాస్పిటల్కి. ఈవెన్ గ్యాప్ వచ్చినా కూడా నాకు ఎట్లాంటి ప్రాబ్లం అవ్వలేదు కన్సీవ్ అవ్వడానికి. చెప్తున్నాను కదా, మ్యామ్ నెవర్ పాయింటెడ్ అవుట్ లైక్ ఐఎమ్ ఓవర్ వెయిట్ ఆర్ ఐఎమ్ హ్యావింగ్ థైరాయిడ్ ఇష్యూ ఆర్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్. జస్ట్ చెక్ చేశారు యాజ్ ఎ గైనిక్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మ్యామ్ జస్ట్ నాకు ఇంటికి వెళ్ళుమా, నీకంతా అయిపోతుంది, కొంచెం వెయిట్ చేయమా అని పుష్ చేశారు. కానీ నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నావా, నువ్వు అది చేస్తున్నావా, ఇది వర్కౌట్ అవ్వలేదు, ఇంకొక ట్రీట్మెంట్ తీసుకుందామని ఏ రోజు సజెస్ట్ చేయలేదు. సో అది అయితే నేను స్ట్రాంగ్గా చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను మ్యామ్. దట్స్ ద రీజన్. ఈజీ ప్రాసెస్ని కాంప్లికేట్ చేసేసుకుంటున్నాం మనం, క్విక్గా అవ్వాలని. సర్ప్రైజ్ అవుతున్నారా ఎట్లా మీరు? అవును మ్యామ్. మా ఫ్రెండ్ ఒక మాట చెప్పింది మ్యామ్. షీ సెడ్ ఇన్ సమ్ డిఫరెంట్ వర్డ్స్. నువ్వు ఏదో చెప్పింది మ్యామ్, నాకు ఇప్పుడైతే గుర్తులేదు. కానీ తను అడిగింది, నువ్వు గ్యాప్ తీసుకుంటున్నావు, ఈజీ టు ఓకే ఫర్ యూ. నేనన్నా నాకు ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఫస్ట్ బేబీని ఒక్కదాన్ని సిటీలో చూసుకునేటప్పుడు నాకు కష్టమైంది. సెకండ్ బేబీని నేను ఫస్ట్ బేబీ ఫ్రీ అయిన తర్వాత నేను సెకండ్ బేబీ అనుకుంటున్నాను. ఎవరైనా ఏమైనా అనుకుంటారా? ఎవరైనా ఏమైనా అనుకుంటే 4 రోజులు అనుకుంటారు. బట్ బేబీని పెంచేది నేను, ఇట్స్ మై ఫ్యామిలీ, ఐ హ్యావ్ టు బీ విత్ దట్, రైట్? నాకు అది పెద్ద విషయం కాదని. ఓకే, ఫస్ట్ పాప కదా, సెకండ్ బాబు అయితే బాగుంది అనుకుంటున్నాను. మ్యామ్ అన్నారు, బేబీ ఏం కావాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ పాప కదా మేడం, సెకండ్ బేబీ బాయ్ బేబీ అనుకున్నా. ఓకే, నో ప్రాబ్లం. అవుతుందా అంటే మన చేతుల్లో లేదు. బట్ బలంగా మీరు కోరుకోండి, అవుతుందేమో, అయితే మంచిదే కదా అని నేను అలాగే బలంగా కోరుకున్నాను. టు మై సర్ప్రైజ్ అలాగే అయింది. అందరూ అడుగుతూ ఉంటారు మా ఫ్రెండ్స్, నువ్వు అనుకున్నావు అలా అయింది, దానికోసమైనా ట్రీట్మెంట్? అసలు ట్రీట్మెంటే లేదు అండి. మీరంతా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, నాన్ సెన్స్ స్టూపిడ్ థింగ్స్లోకి వెళ్ళిపోతున్నారు. మనం బలంగా మనం అనుకుంటేనే ఏదైనా అవుతుంది. అది నేను హ్యాపీగా స్ట్రాంగ్గా అది ఫీల్ అయ్యాను. అది ఎంత అథెంటిక్గా మేము యాజ్ అ పేరెంట్స్ మేము అది చూసాము. సో ఇఫ్ సమ్వన్ ఈజ్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇష్యూ, నో ప్రాబ్లం, మ్యామ్ ఉన్నారు, చూసుకుంటారు. ఎలాంటి ఇష్యూ అయినా రిజాల్వ్ చేస్తారు.
ఒక సొల్యూషన్తో ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి ఒక ప్రెగ్నెన్సీ, ఒక పేరెంట్గా మిమ్మల్ని బయటికి పంపిస్తారని నేను నమ్ముతున్నాను విత్ మై జర్నీ. థ్యాంక్ యూ మ్యామ్. బాగా సమప్ చేశారు. అండ్ మీరు చెప్పింది ఎంత కన్విక్షన్తో, ఎంత ఇష్టంగా మీరు చేసినారు. ఇంకోటి అనిపిస్తుంది, ఇట్లంతా చెప్పినప్పుడు చాలా మంది హెసిటేట్ చేస్తారు, ఇదేంటి ఇట్లా చెప్తారు, ట్రీట్మెంట్కి వస్తే అదంతా చేయకుండా ఇట్లా మాట్లాడుతున్నారే అని. మీరు అట్లా అనుకోలేదా? మ్యామ్ యాక్చువల్ చెప్పాలంటే చాలా కష్టమైంది మ్యామ్ ఫస్ట్లో. అంటే ట్రీట్మెంట్ కానీ వస్తే టాబ్లెట్స్ ఇవ్వకుండా, ట్రీట్మెంట్ చేయకుండా మీరు లైఫ్ స్టైల్ మార్చండి, ఫుడ్ మార్చండి, బయట నుంచి తినొద్దు, పర్ఫ్యూమ్స్ వాడొద్దు, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలంటే అదంతా కన్సీవ్ అయిన తర్వాత కదా చేయాల్సింది, ఇప్పుడు ఎందుకు అని ఐ వాజ్ ఆల్సో ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ న్యాచురల్గా అయింది, ఐ డెంట్ గో త్రూ ఎనీథింగ్. మధ్యలో ఏమైందంటే సిటీస్ ఎక్స్పోజర్ వల్ల అంతా అన్యాచురల్గా కెమికల్ ఫీల్డ్ అయిపోయింది బాడీ, ఆ కాంపోజిషన్ లోపలికి వెళ్ళిపోయింది. అది క్లియర్ చేయాలి, మీ గ్రౌండ్ ఫర్టైల్ చేయాలి, బాడీ హెల్దీగా అవ్వాలి అని చెప్పేది స్లోగా ఎక్కింది మేడం. ఓకే. అదంతా ఫ్రెండ్స్కి చెప్తా ఉంటే ఇలాగా సెకండ్ ప్లానింగ్ అనుకుంటున్నాము, దానికోసం వాకింగ్ చేస్తున్నాం, దానికోసం హెల్దీ ఫుడ్స్ తింటున్నాం, సోక్డ్ ఆల్మండ్స్ తింటున్నాము, ఇలాగా మొలకెత్తినవి తింటున్నామంటే కన్ఫర్మ్ అయిపోయిందా, అందుకనే హెల్దీ డైటా, కన్ఫర్మ్ అవ్వడానికి హెల్దీ డైట్, ఈ కాన్సెప్టే అర్థం కావట్లేదు మ్యామ్ ఎవరికి. అది చేయడం వల్ల నా ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ఫస్ట్ ఉన్న ఆల్రెడీ నేను ఫేస్ చేసిన ఇష్యూస్ కూడా నాకు రాలేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. అది డిఫరెన్స్ వచ్చింది మ్యామ్. కష్టమే, కానీ మెడిసిన్స్ తీసుకుని బాడీని డ్యామేజ్ చేసుకోవడం కన్నా హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్ళి హ్యాపీ బేబీస్ని తీసుకోవడం ఈజీ. నా బేబీతో ఇప్పుడు ఎట్లాంటి ఇష్యూ లేదు, బై గాడ్స్ గ్రేస్, విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యామ్. షుడెంట్ బి సేయింగ్ యాజ్ ఎ మదర్, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై బేబీ, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మై జర్నీ. ఎందుకంటే చేసిందంతా నా బేబీ కోసం, బాడీ ఇష్టంగా చేశారు. నా బేబీ నా బాడీని ఒక హౌస్ లాగా చేసుకుని తను ఎదిగాడు. సో తను నా చేతిలోకి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నాడు. నేనే స్ట్రాంగ్గా, నేనే హెల్దీగా లేనప్పుడు తను అన్కంఫర్టబుల్ గానే ఉంటాడు కదా, అది జరగలేదు. అది మ్యామ్, తను అయితే సర్ప్రైజ్ అయ్యారు. మీరు చెప్పండి. యాక్చువల్గా ఇదేదో ఒక 1 month 2 months జర్నీ అయితే కాదు. ఐ థింక్ వీ టుక్ ఆల్మోస్ట్ 1 year. ఓకే, బట్ వీ హ్యావ్ టు బిలీవ్, స్టార్ట్, కంటిన్యూ అండ్ డూ ద థింగ్స్. టైం ఎక్కువ పడుతుంది అట్లా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి స్టాప్ చేయడం కూడా. బట్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ అట్ ద స్టార్టింగ్లో, కానీ బట్ స్లోలీ యాక్చువల్లీ వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్, కొన్ని మర్చిపోయిన విషయాలు, కొన్ని వదిలేసిన విషయాలు మళ్ళీ స్టార్ట్ చేసింది. సో ఓకే, సో ఇట్స్ అ డిఫరెంట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్పాలంటే. అండ్ వన్స్ అగైన్ సే హ్యావ్ నో వర్డ్స్ టు సే ఎనీథింగ్ బట్ అదర్ దాన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా కాదు, ఎప్పుడు మీకు దీంట్లో కన్విన్స్ అయినారు దిస్ ఇస్ ఓకే, దిస్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో? ఎందుకంటే వెంటనే ఎక్కువ మెడికేషన్, ఎక్కువ టెస్ట్స్ అట్లంతా రిపీటెడ్గా కాకుండా, దట్ ఈస్ ద వే పీపుల్ డూ. సో అది లేదు అంటే ఎప్పుడు షీ హ్యాస్ స్టార్టెడ్ బిలీవింగ్, మీకు ఎప్పుడు దీని మీద ఒక ఓన్లీ కన్సీవ్ అయిన తర్వాత నేనా? అట్లాగంటే మీరు స్టార్టింగ్ మేము వచ్చాము, ఇట్లా ఒక డిస్కషన్ జరిగింది, మాట్లాడుకున్నాము, వి స్టార్టెడ్ చేంజింగ్ అవర్ లైఫ్ స్టైల్. ఓకే స్లోగా, అంటే షీ వాజ్ బిలీవింగ్ 100%, ఐ వాజ్ న్యూట్రల్, బట్ ఐ వాజ్ బిలీవింగ్ హర్. ఓకే, అట్లా జర్నీ స్టార్ట్ చేసాము. బట్ స్లోలీ, బికాస్ చెప్పింది ఏంటంటే లైక్ యూనో చేంజింగ్ మై లైఫ్ స్టైల్. ఓకే, సో ఫ్రమ్ ద బ్యాడ్ వన్ టు గుడ్ వన్, చూద్దాం ఏమవుతుంది. జస్ట్ వి స్టార్టెడ్. బట్ ఓకే, ఇట్స్ గుడ్ థింగ్. బట్ మిగతా వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ 1 day. ఇట్స్ అ లిటిల్ లాంగ్ జర్నీ. ఓకే, బట్ వీ హ్యావ్ టు బి పేషెంట్. ఓకే, తను చెప్పినట్టుగా వీ హ్యావ్ టు జస్ట్ సెట్ అవర్ గ్రౌండ్ ఫస్ట్, then do something rather than going for any artificial administrations. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఫాలో అప్. ఓకే, వన్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంది ఎట్లా ఉంది. ఓకే, దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ థింగ్ యూనో విచ్ వాస్ యూనో కనెక్టింగ్ టు అస్ టు ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. చూద్దాం, అదే చెప్పాను కదా స్టార్టింగ్లోనే, వీ హ్యావెంట్ ఫెల్ట్ లైక్ ఏ హాస్పిటల్. ఓకే, లైక్ ఏ జస్ట్ ఫ్యామిలీ మధ్యలో ఉన్నాం అని చెప్పి.
దట్స్ రియలీ గుడ్ థింగ్ వన్. తర్వాత యూ ఆర్ నాట్ టుగెదర్ కదా, లివింగ్ ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నారు కదా. సో యాక్చువల్ తను వచ్చేసి సూలూరుపేట చేంజ్ అయ్యారు మ్యామ్, జాబ్ అక్కడ చేంజ్ అవడం వల్ల. జస్ట్ నైట్ ఫుడ్ తినేసి పడుకుని మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళే ఆ డ్యూరేషనే ఉండేది మాకు. ఓకే, అంటే ఎలాగంటే నైట్ లో ఒక 1 hour, మార్నింగ్ ఒక 2 hours టాకింగ్ టైమ్, అంతకి రెస్ట్రిక్ట్ అయిపోయాం. ఇంతకు ముందు సాటర్డేస్ టుగెదర్, సండేస్ టుగెదర్ ఉండే వాళ్ళం. ఇప్పుడు హార్డ్లీ టైం దొరికేది మాకు మాట్లాడుకోవడానికి ఇలాగా. బట్ వీఆర్ హోపింగ్ ఇంకా కంప్లీట్ గా యాజ్ ఎ హ్యూమన్స్ బదలలేము కదా. ఆ హోప్స్ త్రూ మేము ఆల్రెడీ ఈ బ్యాక్గ్రౌండ్ లో చేసిన 1 year లాంగ్ తీసుకున్న వర్కౌట్ కానీ, వాక్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ కానీ, ఆ అండర్స్టాండింగ్, హ్యూమన్ ఎమోషనల్ బాండింగ్ ఏదైతే మధ్యలో మిస్కనెక్ట్ అయిందో అదంతా అగైన్ బ్యాక్ టు లైఫ్ వచ్చిన తర్వాత మేము అగైన్ వీఆర్ బిజీ విత్ అవర్ లైఫ్స్ అయినా కానీ వీఆర్ ఆల్రెడీ ఇన్ దట్ ఫేజ్. అది మాకు ఇన్బిల్ట్ ఒక యాక్సెప్టెన్స్ లోకి వచ్చేసింది. ఇప్పుడు బిజీగా ఉన్నాము బట్ స్టిల్ వీఆర్ టుగెదర్. ఓకే, బాండింగ్ అనేది ఉండిపోయింది. ఎందుకంటే వీ ఆల్సో రిపేర్డ్ అవర్ బాడీ అండ్ అవర్ బాండ్ అండ్ అవర్ లైఫ్ ఆల్సో. ఓకే, కపుల్ వాకింగ్ చేసేవాళ్ళం. కపుల్ వాకింగ్ చేసేవాళ్ళం మేము. ఈవెన్ 2-3 ట్రిప్స్ కి కూడా వెళ్ళాము. టైం అంతా టుగెదర్ ఉన్నాము. ఏమైంది, ఎలాగుంది, ఏంటి అనేది సెల్ఫ్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. నిజమే కెరియర్స్ అనేవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, బట్ స్టిల్ వీఆర్ విత్ ఈచ్ అదర్. అంటే ఒకరికి ఉన్నాము అనే బాండ్ అయితే స్ట్రాంగ్ అయిపోయింది. ఆ వర్కే లైఫ్ కూడా ఇంపార్టెంట్ అనేది ప్యారలల్ లైన్స్ లాగా ఎప్పుడైతే మారినాయో, ఈవెన్ దో వీఆర్ బిజీ వీఆర్ అండర్స్టాండింగ్. ఓకే, నీకు ప్రాబ్లం ఉంది, వర్క్ ఎక్కువ అయిపోయింది, నువ్వు ట్రావెల్ ఎక్కువ చేస్తున్నావు, ఈవెన్ యూ ఆర్ స్ట్రెస్డ్ అవుట్, నో ప్రాబ్లం, నేను వాక్ చేస్తాను, నేను నీ కోసం ఐ విల్ బి యువర్ బెటర్ అండర్స్టాండింగ్ పార్ట్ అని అలా ముందుకెళ్ళడం వల్ల ఆ జర్నీ, ఆ ఇంపాక్ట్ అలా ఉండిపోయింది. అగైన్ మేము ఆ డిస్టర్బెన్సెస్ ఫీల్ చేయలేదు, అంత ప్రెషర్ అనిపించలేదు. దట్స్ గుడ్. అది ఈ పాయింట్, ఎందుకంటే ద బాండింగ్ ఇంప్రూవింగ్ ఇస్, మనం ఎంత వర్క్ చేసినా కూడా. ఫస్ట్ బేబీకి, సెకండ్ బేబీకి ఎందుకు లేట్ అవుతుంది, లేదంటే ఎందుకు ఇష్యూస్ వస్తాయంటే పిల్లలు పుట్టాక పిల్లల మీదకి వెళ్ళిపోతాం మనం, వాళ్ళని పెంచేదానికి, కెరీర్ సెటిల్ అవడానికి, లేదంటే రెస్పాన్సిబిలిటీస్ కి. అగైన్ ఎప్పుడైతే మనం అగైన్ ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ చేసుకుంటామో మనం ఒకరికొకరు అర్థం చేసుకోవడం ఈజీ అయిపోతుంది. అగైన్ ఇంకొక విషయం, ఒకసారి ఇలాగే చెకప్కి వచ్చినప్పుడు ఇష్యూస్ వల్ల ఇలా ఒకసారి కన్సల్టేషన్కి వచ్చినప్పుడు మా హస్బెండ్ మా అమ్మతో అన్నారు, ఇష్యూ ఉందని వచ్చాము, సమ్ సార్ట్ ఆఫ్ ఏదో అవసరం కన్సల్ట్ చేద్దామని. ఇక్కడికి వచ్చేసాం కదా హాస్పిటల్ కి, ఇంకా అమ్మాయి సెట్ అయిపోతుంది, మనం వెళ్దాం పదండి, ఆ అమ్మాయిని ఇక్కడ వదిలేస్తే చాలు, ఇంకా మనకి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు అన్నారు. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే ఎక్కడున్నా నేను ఇక్కడికి రావాలా, వస్తేనే నేను అనేది నాకు అర్థమైంది. సో అప్పుడు నేను అనుకున్నా, ఓకే నాకు తెలియదు, ఇప్పుడు మనకు తెలియదు, అబ్జర్వ్ చేసే వాళ్ళని బట్టి తెలుస్తుంది ఏది మనం ఇష్టం అనుకుంటున్నాం, ఏది మనకి కావాలి అనేది. మనకి ఎప్పుడు ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు, ఆ ఎన్వైరన్మెంట్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఈ హాస్పిటల్ అంటే మెడిసిన్ వాసన, లేదంటే ఫ్యాన్సీ స్మైల్స్ అలాగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. హ్యాపీగా ఒక అవసరానికి మనము వచ్చినప్పుడు సహాయపడడానికి మనుషులు మనకంటూ ఉన్నారు అనే ఒక అట్మాస్ఫియర్ ని నేను ఫీల్ చేశాను కాబట్టి ఐ వాజ్ ఫీలింగ్ సేఫ్, ఐ వాజ్ కంఫర్టబుల్. ఇక్కడికి ముందు నేను ఎక్కడికి వెళ్ళలేదు ట్రీట్మెంట్ కోసం కానీ, జస్ట్ చెకప్ కోసం వెళ్ళాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక సెకండ్ సజెషన్ కానీ, సెకండ్ ప్లేస్ కానీ వెళ్ళాల్సిన అవసరం పడలేదు. డైట్ చెప్పే మ్యామ్ వీళ్ళందరూ అడుగుతారు, మీరు బాగా ఫాలో అయ్యారు మేడం అంటారు. నేనంటాను, కాదు మేడం మీరు బాగా చెప్పారు, నాకు అర్థమయ్యేలా చెప్పారు అందరూ కలిసి. సో అందుకనే నేను అది ఒక న్యాచురల్ ప్రాసెస్ గా, పార్ట్ ఆఫ్ లైఫ్ గా చేసుకున్నాను అని. ఇందాక కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు రిసెప్షన్ లో ఉండే వాళ్ళు మేడమ్స్ చెప్తున్నారు, ఇలా వచ్చి అలాగ బేబీని తీసుకుని వెళ్ళిపోయారు, ఈజీగా అయింది మీ ప్రాసెస్, మీరు ఎక్కడ అంత ఇదైనట్టు స్ట్రగుల్ అయినట్టు అనిపించలేదని. ఎందుకంటే మనం ఏమి కుటుంబంతో అన్కంఫర్ట్ ఫీల్ అవ్వం కదా, ఏదది ఫ్యామిలీ మనది. నాకు అలాగే ఇక్కడ అనిపించింది. ఈవెన్ దో నెల్లూరు మేము ఇక్కడ రావడమే మాకు ఇది న్యూ ప్లేస్, వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దిస్ సిటీ, బట్ ఏంటంటే హోమ్ లాగానే అనిపించింది. హ్యాపీగా, we didn't feel any toughness. Okay, so all your observations
regarding treatment, diet, exercise, and bonding, and the bonding with the staff. ఎందుకంటే రిపీటెడ్గా యువర్ టెలింగ్ ఇట్స్ అ ఫ్యామిలీ దట్ ఈస్ ట్రూ. అంతే, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైనా యూ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఓన్లీ. సో ఎనీ టైమ్ మీరు ఎప్పుడైనా యూ ఆర్ వెల్కమ్ with your babies, children. We'll be happy to see you, receive you. So thank you, ma. Thank you so much. Thank you God so bless much. you, ma. Thank you, Andy. Thank you.